హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్డీ పండా ఛానల్. నేను ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ తోటి వచ్చానండి. అదే మనకి అట్టికాయ పెరుగుతో చేసేటువంటి పచ్చడి అనమాట. ఇదైతే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే మాత్రం ఇంకేం అవసరం లేదు అన్నట్టు ఉంటుంది. సో అంత బాగుంటుంది అనమాట. సో ఈ రెసిపీని అయితే మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. అండ్ నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి. అండ్ ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే కానీ లేదంటే లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీ సపోర్ట్ మాకు ఎలాగే కావాలి. ఫస్ట్గా రెసిపీ అయితే చూద్దాము. ముందుగా ఒక 4 అట్టికాయలను తీసుకుని లేదంటే 2 అయినా సరే తీసుకుని వాటిని చక్కగా 2 ముక్కలుగా కోసుకుని కడిగి కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. అని చెప్పాను కదండి, వన్ టౌన్లో ఉంటున్నటువంటి విజయవాడ వన్ టౌన్లో ఉంటున్నటువంటి బ్యాచిలర్సే కానీ స్టూడెంట్సే కానీ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ ఇంటి భోజనాన్ని మిస్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు వెజ్జే కానీ నాన్ వెజ్జే కానీ మీరు ఏది తినాలనిపిస్తే అది మమ్మల్ని అడిగితే కనుక 1 డే బిఫోరే మేము మీకు ప్రిపేర్ చేసి ఇవ్వగలం అన్నమాట. పక్కన కుక్కర్లో ఆల్రెడీ మనం అట్టికాయలు పెట్టాం కదా, ఇటు సైడ్ మళ్ళీ మనం పచ్చిమిర్చి కావాలి కాబట్టి సో దాకలో మనం ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి కాసేపు వేపుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకుందామండి. వేగిపోయినాయి పచ్చిమిర్చి కూడా తీసుకుని పక్కన పెడదాం. ఈలోపు మనకి అట్టికాయలు కూడా ఉడికిపోతాయి అన్నమాట. అన్నీ వచ్చేసి పచ్చడికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి. పెరుగు, వేపుకున్నటువంటి పచ్చిమిర్చి. అండ్ మళ్ళీ ఏంటి పచ్చిమిర్చి పచ్చగా లేకుండా ఎర్రగా ఉన్నాయని చెప్పి అనుకోవద్దు. అవి మామూలుగా ఆ పచ్చిమిరకాయలు వేస్తేనే కొంచెం గ్యాస్ అనేది ఉండదన్నమాట. ఇంతలో మిక్సీలో మనము జీలకర్ర, వెల్లుల్లిపాయ, తగినంత ఉప్పు అండ్ అట్టికాయలు తొక్క తీయకుండానే అలాగే వేసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. అండ్ ఇంకా అప్పుడే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇవన్నీ ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, వేపినటువంటి పచ్చిమిర్చి అండ్ అట్టికాయలు ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్సీ పడదాము. మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి తిప్పుకుని మళ్ళీ తర్వాత మనము పెరిగేసుకోవాలన్నమాట. ఇందులోకి బాగా టేస్ట్ అనేది ఏది ఉందంటే అది పెరిగేనండి. పెరుగు వల్లే బాగా టేస్ట్ అనేది వచ్చుద్ది. పెరుగేసుకుని వన్ టైం ఒక రౌండ్ తిప్పుకుంటే కనుక ఇంకా పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయినట్టు. ఇంకా తర్వాత మనం తాలింపు పెట్టుకోవడమే అనమాట. చూసారు కదా, పచ్చడి కూడా అయిపోయింది. అండ్ మళ్ళీ ఇంకోసారి పెట్టుకుని అందులో మళ్ళీ కొంచెం ఎక్కువగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని తాలింపులు అన్నీ కూడా ఇందాక చూపించినటువంటి తాలింపులు అన్నీ కూడా వేసేసి కరివేపాకు కూడా వేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చడిని అందులో వేసేద్దాం. వేసి దీంతోపాటు లైట్గా కొంచెం పసుపు కూడా వేయాలండి, అప్పుడే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ స్టవ్ కట్టేయాలి. స్టవ్ అయితే ఇంకా అలా ఉంచకూడదు, లేదంటే కింద మాడిపోతుంది అన్నమాట. చూసారు కదా, వేసి ఒక క్షణం అలా తిప్పుకుంటే కనుక నూనె ఆ విధంగా తేలాలి. ఇదే పచ్చడిని చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ వన్ టౌన్ సరౌండింగ్స్లో ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటున్నారో వాళ్ళైతే అండ్ స్టూడెంట్స్ కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఫుడ్ కావాలంటే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి.